అజీ మరియు కుమార్ ఇప్పుడు ఫీల్డ్ రిపోర్ట్లో అందిస్తారు. ముఖ్యంగా మొదటి అంశం చూసుకున్నట్టయితే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ తీరు వివాదాస్పదమవుతోంది. కమిటీ ఆమోదం పొందాల్సినటువంటి బిల్లులు, వసూలు టెండర్లు అప్పగింత కోసం కొందరు సభ్యులు భారీగా కమిషన్లు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రేపు జరగబోయే స్టాండింగ్ కమిటీ సమావేశానికి 257 అంశాలతో ఎజెండా తయారు చేశారు. ఏడాదిగా 12 స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరిగాయని, ఇక యోగాంధ్ర ఆధ్వర్యంలో జరిగినటువంటి పనులు స్టాండింగ్ కమిటీలో పెట్టి ఆమోదించకుండా ఇంతవరకు ఎందుకు జాప్యం చేశారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రశ్నించారు. కొంతమంది స్వార్థం కోసం హడావుడిగా స్టాండింగ్ కమిటీలో ఆమోదం కోసం పెడుతూ ఇక కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. సాయిరామ్, చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అంటే దాదాపు 19 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ మాత్రం ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అంతా కూడా పెత్తనం చెలాయిస్తూ ఉండేవారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేయర్గా పీలా శ్రీనివాసరావుని అయితే ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే డిప్యూటీ మేయర్గా కూడా ఏదైతే దల్లి గోవింద్ కూడా ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి నేపథ్యంలో గ్రేటర్ విశాఖలో పెద్ద ఎత్తున కూడా అవకతవకలు జరిగాయంటూ అదే పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అయితే ప్రస్తుతం ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కార్పొరేటర్లు పెట్టినటువంటి బిల్లులు కావచ్చు, లేదా జీవీఎంసీకి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం నెమ్మకుంటూ పోయాయి, చాలా మూలన పడుతున్నాయంటూ కూడా ఆయన ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే చాలా వరకు కూడా దీనికి తొంగలో తొక్కారు. ముఖ్యంగా చూసుకుంటే గ్రేటర్ విశాఖలో అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రాంతంలో అభివృద్ధి జరగకపోవడమే ఇందుకు ప్రధాన అంశంగా కూడా ఆయన ఈరోజు మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జీవీఎంసీకి సంబంధించినటువంటి ఏవైతే పనులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఏవైతే ఉంటాయి, ఈ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి బిల్లులు చాలా కాలంగా కూడా బకాయి పడ్డారు. దీనికి సంబంధించినటువంటి బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కానీ, లేదా ఏదైతే కాంట్రాక్టర్స్ సంబంధించిన వర్కర్స్ కానీ, ఇతరత్ర పనులు కానీ ఇవన్నీ కూడా నిలిచిపోయి అంటూ కూడా ఆయన అయితే మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే స్వచ్ఛంద కార్యక్రమం ఏదైతే జరిగిందో, స్వచ్ఛంద కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు చేపట్టి చాలా కాలం అవుతున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి పన్నులు బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు చెల్లించడంలో జీవీఎంసీ పూర్తిగా కూడా జాప్యం వహిస్తుందంటూ కూడా ఆయన అయితే మండిపడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి కూటమి పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్ ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అది స్టాండింగ్ కమిటీ పైన చేయడంతోనైతే సర్వత్రా చర్చానీయాంశంగా మారేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేయర్ పీలా శ్రీనివాసరావు కొలువుదీరు దాదాపు 7-8 నెలల కాలం కాలుస్తున్నప్పటికీ ఈ నేపథ్యంలోనే ఇలాంటి వాదోపవాదనలు, ఇలాంటి వ్యతిరేక విమర్శలు రావటం అయితే ఇదే మొదటిసారిగా కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సాక్షాత్తు ఒక కార్పొరేటర్ ఇలాంటి వ్యాఖ్యలు అదే ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారో వారిపైన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో దీనిపైన కూడా ఆయన పూర్తిగా ధ్వజమెట్టారు. అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బిల్లులు చెల్లించడం జాప్యం వహిస్తున్నారని దీనిపైన తక్షణం ఒక నిర్ణయం తీసుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కలిసి దీనికి సంబంధించినటువంటి పూర్తి సంగతులన్నీ కూడా వివరిస్తానంటూ కూడా మూర్తి యాదవ్ చెప్పినట్టు